బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మనం ధాన్యంతో అటుకులు ఆడించుకుంటాం కదండి, పల్లెటూరులో అందరికీ తెలుసు. అటుకులు ఆడించుకున్న తర్వాత మనకి అటుకుల్ని శుభ్రంగా మనం అప్పుడప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకి పెడతాం కదండి. ఇలాగ అటుకులు కొంచెం నానబెట్టుకుంటే ఒక 2 నిమిషాలు జస్ట్ ఇలా నానబెడితే, ఎక్కువసేపు నానబెట్టకూడదు. చూడండి దానిలో ఎంత ఉంటుందంటే డస్ట్ ఉంటుందన్నమాట అటుకుల్లో కూడాను. మామూలు విడిగా కూడా అటుకులు తినొచ్చు, మనం తింటాము. కాకపోతే ఇలా పిల్లలకి స్నాక్స్లా చేసి పెడితే చాలా బాగుంటాయండి. ఇలా కడుగుతున్నాం కాబట్టి కొంచెం అలాగ కలర్ చూస్తారు ఎలా వచ్చిందో. విడిగా కూడా పొడి అటుకులు తినచ్చు, తప్పు ఏమీ లేదు. ఒకవేళ చిన్న చిన్న మురికి లాంటిది ఏమన్నా ఉంటే ఇలా వచ్చేస్తుందని. నానితే చాలా బాగుంటాయండి స్నాక్స్ ఐటమ్. బెల్లం వేసి నేను బెల్లం కూర తీసుకోవచ్చు. నేను ఇలా కుందుతో చితగొట్టానండి, కూర తీయలేదు ఇంకాను. కూర తీసుకుంటే పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. కుందుతో ఇలా చితగొట్టుకున్నాను నేను. చూడండి, చితగొట్టుకుని అటుకులు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. అలాగా పిల్లలకి ఇలా స్నాక్స్లా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా సరే పిల్లలకి ఆరోగ్యంగా తిండి పెట్టుకుంటున్నాం కదా. పూర్వం అయితే ఇంచక్క చాలా మంచి మంచి తింటండి. మా నానమ్మ వాళ్ళైతే, మా నానమ్మ మాకు ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి సోడిపిండి ఉండలు ఉంటాయి కదండి, అట్లు వేసి పెట్టేవారు. ఇలా బెల్లం అటుకులు వేసి పెట్టేవారు. కందికాయలు అంటారు కదండి, మనం ఇప్పుడు కందిపప్పు తింటున్నాము కదా. ఈ జనరేషన్ వాళ్ళకి కందికాయలు అంటే అస్సలు ఏమీ తెలియదు. కానీ మా చిన్నప్పుడైతే కందికాయలు, ఇన్నేసి కందికాయలు తీసుకువచ్చి శుభ్రంగా పొయ్యి మీద ఉడకబెట్టేవారండి. ఉడకబెట్టి కందికాయలు అన్నీ ఒలుసుకుని తినేవాళ్ళం మేము. అసలు మాకు చిన్నప్పుడైతే స్నాక్స్లు అంటే అవేనండి. కందికాయలు ఒలుసుకుని తినడం, అరటిపళ్ళు, పనస్తోనలు, మళ్ళీ వేసవకాలంలో బూడిద గుమ్మడికాయలు వడియాలు పెడతారు కదండి. మా అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ వడియాలు పెట్టేవారు. ఆ బూడిద గుమ్మడికాయ గింజలు ఇప్పుడంటే బూడిద గుమ్మడి గింజలు తినాలి, మామూలుగా పిక్కలు తినాలి, ఆ గింజలు తినాలని చెప్తున్నారు, పుచ్చకాయ గింజలు తినాలని. మాకు తెలియకుండానే మా చిన్నప్పుడు మేము అన్నీ తిన్నామండి. ఆ బూడిద గుమ్మడికాయ గింజలు శుభ్రంగా ఒలిచేసుకుని పొయ్యిలో బూడిద తీసుకుని ఇలాగ ఆ బూడిదతో శుభ్రంగా ఇలాగ నలిపేసి మా నానమ్మ ఆ పొట్టు ఇలా నోటితో కొరుక్కుని ఆ గింజల్లో లోపల పప్పు తినేవాళ్ళం అండి. బూడిద గుమ్మడి గింజల్లో పప్పు తినేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా అవే మంచిదని చెప్తున్నారు. మనకు తెలియకుండానే చిన్నప్పుడు మేము అన్నీ తిన్నాయేనండి. బూడిద గుమ్మడి గింజలు కానీ, పనస గింజలు, మళ్ళీ పనస గింజలు ఉడకబెట్టుకుని తినడం, స్కూల్ నుంచి రాగానే కరపెండలం దుంపలు తినడం, ఇలా అటుకులు స్నాక్స్ లాగా ఉండలు చేసి పిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా బాగుంటాయండి. ఇలాంటివి ఉండలు తినడం ఆరోగ్యకరంగా ఉంటున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.